హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లో టేస్టీ తలకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు మరియు 2 ఎండుమిర్చి, కొంచెం మసాలా దినుసులు, దాని తర్వాత 2 ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత 4 పచ్చిమిర్చి కూడా సన్నం చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరియు 4 టమాటాలను కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని చిన్న చిన్నగా తరిగి తీసుకోవాలి. మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం? మా సైడ్ అయితే తలకాయ కూర అనేది చాలా బాగా తింటారు. ఇది రాగి సంకటితో బాగుంటుంది మరియు రైస్తో కూడా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడయ్యాక అందులో ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని, తర్వాత ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి, మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగి తీసుకున్న తలకాయ కూరను అందులో వేసి మసాలా పేస్ట్తో పాటు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలా పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టుకొని ముక్కలు టేస్టీగా అవుతాయండి. ఈ తలకాయ కూర అనేది బాగా ఫ్రై చేయడం వల్ల మసాలా పేస్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది మరియు తలకాయ అనేది బాగా ఫ్రై అయ్యి నీచు వాసన లేకుండా ఉంటుంది. తరువాత దీనిలోకి కొంచెం పసుపు మరియు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి, అలాగే వాటర్ వేయకుండా. టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి మగ్గి దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం కారం, కొంచెం గరం మసాలా మరియు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ మరియు లాస్ట్లో కొంచెం రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దానిలో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు లాస్ట్లో కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. దీనికోసం మరియు పక్కన కొంచెం హాట్ వాటర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీలో హాట్ వాటర్ వేయడం వలన ముక్కలు బిగిసిపోకుండా చక్కగా తొందరగా ఉడికిపోతాయి. కానీ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న దుమ్ములు ఉంటాయి. చిన్నపిల్లలు తినేటప్పుడు చూసుకొని తినలేరు కాబట్టి మీరే తీసి ఇవ్వడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.